అకాల వర్షంతో వడగండ్ల కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇన్పుట్ సబ్సిడీని అందజేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు పెండింగ్లో ఉన్న రైతు బంధును వెంటనే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయక రైతు బంధు పడకపోవడం ఓవైపు అయితే విపరీతమైనటువంటి అకాల వడగండ్ల వానతో రైతన్నలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతుల పంట పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పంటల బీమా తెస్తామని, రైతు బంధు 15,000 ఇస్తామని గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం వానాకాలం రైతు బంధుకు రాంరాం పెట్టిందని, యాసంగిలో సగం మంది రైతులకు వేశామన్నారని, ఆ సగం మంది రైతులకు కూడా రాలేదని ఆరోపించారు. సర్వే నెంబర్లో ఎక్సైజ్ భూమి ఉందని, ఆ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ రైతు బంధు వేయకపోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి రైతుకు ప్రతి గుంటకు రైతు బంధు పడిందని, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కోతలు విధిస్తూ అరకొరగా రైతు బంధు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. 9,000 కోట్ల రైతు బంధు ఇచ్చేది ఉంటే నేటికి కేవలం 4,000 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగిందని, వానాకాలం యాసంగికి చెందిన మొత్తం 14,000 కోట్లు ఎగ్గొట్టి సీఎం రేవంత్ రెడ్డి చేతులు దులుపుకోవాలని చూస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కరోనా లాంటి కష్టకాలంలో ఆర్థికంగా వెనుకబడినప్పటికీ సకాలంలో రైతు బంధు వేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. ఇప్పుడు రాజగోపాల్పేటలో ఇప్పుడే ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి పేరు మీద 3 ఎకరాల భూమి, సో ఆ రాగుల యాదమ్మ 3 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు డబ్బులు పడలేదు. 2 లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు. ఆ 2 లక్షలు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఇవాళ ఉన్న 3 ఎకరాలు కూడా ఇవాళ వడగళ్ళ వానబడి తీవ్రంగా అంటే ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది. అంటే గోరుపోటు మీద రోకటి పోటులాగా ఈరోజు పాపం చాలా బాధలో ఉన్నటువంటి రైతులు. ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా తెస్తాం, మేము పంటల బీమా ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగిలో రైతు బంధు సగం మందికి వేశామన్నారు, ఆ సగం మందికి కూడా రాలేదు. చాలా మందికి 5 గుంటలో 10 గుంటలో ఆ సర్వేలో ఎక్సెస్ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో అందరు రైతులకు కూడా రైతు బంధు ఆపేసినారు. ఇవాళ ఆ తప్పు ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిచేయాలి, కానీ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ శిక్ష ఎందుకు వేస్తారు? ఇదెక్కడి పద్ధతి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ రైతు బంధు డబ్బులు పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నెంబర్లో అర్ధెకరమో పావెకరమో ఎకరమో ఎక్కువ ఉంటే ఆ సర్వే నెంబర్లో ఉండే రైతులందరికీ కూడా కోతలు పెట్టడం లేదా మొత్తంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగింది. ఇవాళ 9,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 4,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 5,000 కోట్లు యాసంగి పంటలో రైతు బంధు వేయలేదు. వానకాలం అయితే మొత్తానికి ఎగబెట్టిండ్రు. అంటే వానకాలం 9,000, యాసంగి 5,000 అంటే 14,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బు మీరు ఇవ్వలేదు.